అవసరం లేదనేది చాలా స్పష్టంగా. రైట్ రైట్. అలాగే బీఆర్ఎస్ నుంచి బొమ్మ రామూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న జరిగిన సిఎల్పి మీటింగ్, ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంటదండి, గత 14 నెలల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద చర్చ జరిగిందని మాకు తెలిసింది. అంటే ప్రతిదీ వైఫల్యమే కదా. ఏ ఒక్కటి తీసుకున్నా గానీ మీరు మొదటి నుండి చివరి దాకా ఈ 14 నెలల్లో 1000 పాపాలు 1,00,000 అబద్ధాలతోటి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఏ వర్గాన్ని కూడా వీళ్ళు పెంచినట్టు గాని, వాళ్ళు సహకరించినట్టు గాని, ఏ పథకమైన బ్రహ్మాండంగా అమలు చేసినట్టు గాని ఎక్కడ కూడా వాళ్ళకు ఒక్క పాయింట్ కూడా పెరగలేదు. మొత్తం గ్రాఫ్ మొత్తం ఎన్నికల తర్వాత మొత్తం 0 స్థాయికి పడిపోయిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. దాని మీద ఖచ్చితంగా చర్చ, ఎవరైనా పార్టీ మునిగిపోతున్నప్పుడు, పార్టీ ఆగమైపోతున్నప్పుడు, పార్టీ ఇన్ని రకాలుగా వైఫల్యాలు సరి చూస్తున్నట్టు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. వాటి మీద చర్చ జరిగింది. ఆ చర్చలో వీళ్ళు మాట్లాడుతూ ఏమనుకుంటున్నారు, రేపు ఒకవేళ ఎన్నికలు జరుగుతుంది, 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయి అనాథ రేటు పడేటట్టున్నది సుప్రీంకోర్టు, ఒకవేళ ఎన్నికలు వస్తే మళ్ళీ గెలవము అని వాళ్ళే క్లియర్ గా చెప్తున్నారు. అలాగే ఒక్క పథకం కూడా మనము ప్రజలకు సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. కారణం ఏ ఒక్కటి కూడా మీరు చేయలేదు కాబట్టి. ఇప్పుడు బీసీ కులగణన అన్నారు, దాంట్లో మొత్తం సర్వ తప్పులు ఉన్నాయని మీ ఎమ్మెల్సీనే, మీ పార్టీ నాయకుడే బండ బూతులు తిడుతూ వాటిని కాల్చి చేసిన చరిత్ర ఉన్నది. ఇక దాన్ని వేరే పార్టీ వాళ్ళు మాట్లాడితే ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది, బీజేపీ చేస్తున్నది అని మళ్ళీ సాకులు వెతుకుతూ వాళ్ళ మీద నెపం నెట్టించే ఒక దుర్మార్గమైన కుట్ర మళ్ళీ వీళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసిన సర్వేని వాళ్ళ నాయకులే తిడుతున్నప్పుడు, బీసీ కమిషన్ కూడా తప్పు పట్టినప్పుడు ఇక వాళ్లకు శాంటిటీ ఎక్కడ ఉంటది? అలాగే ఏ ఒక్క పథకమైన మీరు మొదటి నుంచి మొదలు పెడితే రుణమాఫీ అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, జనవరి 26 అన్నారు, ఫిబ్రవరి 1st వీక్ అన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మొత్తం అబద్ధాల పునాదుల మీద ఇలా యొక్క ప్రభుత్వం నడుస్తున్నది. ఏ ఒక్క పథకము సరిగ్గా అమలు పరచలేదు. ఏ ఒక్క హామీని వీళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి తీసుకున్న చర్యలు కూడా, ఇప్పుడు ఎవరు మీకు అడావుడి అన్నారు, ఎస్సీ రిజర్వేషన్ అన్నారు, చేస్తామన్నారు, చేసి దాంట్లో అబాస్పాలు అయ్యలే తప్ప బాగా డబ్బు ఉన్న వాళ్ళని, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళని ఏ గ్రూప్ లో పెట్టి, ఏ మాత్రం అభివృద్ధి చెందిన వాళ్ళను సి గ్రూప్ లో పెట్టడమే వాళ్ళు చేసుకున్న ఒక దుర్మార్గమైన తప్పిదం. అలాగే బీసీ కులకన్నారు. అంటే ప్రతి దాంట్లో మీరు లగచర్ల తీసుకోండి, లేదా మూసీ నది తీసుకోండి, లేదా హైడ్రా తీసుకోండి. రైట్. రామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. కనబడితే ఉరికించి కొట్టేటట్టున్నారు. అసలు ఏ గ్రామానికన్నా పండి మీరు ప్రజాపాలన 4 రోజులు జరిగింది. ఏ గ్రామంలోనైనా ఏ గొడవ లేకుండా, లేదా దరఖాస్తులు మంచిగా తీసుకొని రాసిచ్చిన చరిత్ర లేదు. 4 రోజులు మొత్తం గొడవలతోటే ముగిసిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళు ఒక్క దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ కాలేదు. కాబట్టి ఈ యొక్క పరిపాలన 14 నెలల పరిపాలనలో వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సిఎల్పి మీటింగ్ జరిగిందనేది మా అభిప్రాయం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీని నిద్ర లేకుండా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెడుతున్నాం. కాబట్టి మా పార్టీ ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల అడావుడి వాళ్ళు ఎంత చేసింది ఎందుకు, బీసీ కులగణన కానీ, లేదా ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఇంకా వేరే పథకాలు, మామ అని రైతు బంధు కానీ, రైతు బంధు ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత మందికి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఏమన్నా సోయి ఉన్నదండి? ఈ ప్రభుత్వానికి నడిపొస్తుంది అసలు? ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధి ఉన్నదా అసలు? ఇప్పటికైనా వీళ్ళు ఒక పట్టొచ్చిందా, ఒక ఆలోచన ఏది ఎక్కడ కూడా? అందుకనే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో దూసుకుపోయే అవకాశం ఉన్నది. ఎలాంటి మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ 14 నెలలు ఖచ్చితంగా ఇది కొనసాగుతుందని మాకు అది లేదు. ఎందుకంటే మీరు చూశారు, 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుండి పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళ పరిస్థితి ఆగమ్య ఘోషణ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు
ఆర్డర్ వస్తుందో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఎన్నికలకు సిద్ధం కావాలనే పరిస్థితి ఒక పక్క. ఇంకొక పక్క వాళ్ళ దాంట్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు సపరేట్ కూర్చొని ఇగో మాకు ఈ మంత్రులు ఇట్లా సహకరిస్తాలే, మా దగ్గరనే కమిషన్లు అడుగుతున్నారు, నా 40% ఒక దగ్గర, 14% ఒక దగ్గర అని అట్లా వాళ్ళు కూడా పేసి పెట్టి, కాబట్టి తుమ్ముతే ఊడిపోయే ముక్కులాగా ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆగమైపోతుందో తెలియని రామూర్తి గారు. రైట్. దిలీప్ కుమార్ గారు, చూస్తున్నారు కదా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కులగణనలో కూడా బీసీలు 22 లక్షల మంది బీసీలు ఎలా మాయమయ్యారు అంటున్నారు. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి మిత్రులు